మన తండ్రి అనే దేవునికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన సహోదరులందరికీ మరొకసారి అది కూడా వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. నాకు ఇటువంటి అవకాశం దయచేసిన ముందు మోషే గారికి, సహోదరులు మరియు ఏర్పాటు చేసిన సహోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి సంఘం తరపున నా తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ప్రియులారా, మనము మరి సిస్టర్ గారు చెప్పినట్టు ఈ కూడిక ఏర్పాటు చేయబడిన ప్రధాన కారణం కృతజ్ఞత కూడిక అని చెప్పడం జరిగింది. అందరికి అడిగినప్పుడు కృతజ్ఞతలు, మనం కృతజ్ఞత గురించి ఇవాళ కొన్ని పాఠం నేర్చుకుందాం ప్రభు చిత్తం బట్టి. కృతజ్ఞత స్తుతులు అనే పదం మనం గ్రంథాలలో చదువుకుంటాం చాలా సార్లు. అసలు కృతజ్ఞత అంటే అర్థం ఏంటండి? కృతజ్ఞత అంటే పెద్ద కష్టమైన పదం కాదు, కానీ కృతజ్ఞత అర్థం ఏంటంటే థ్యాంక్స్ చెప్పడం అండి. అంటే అర్థం ఏంటండి? థ్యాంక్స్ చెప్పడం అండి. ఇంగ్లీష్లో గివింగ్ థ్యాంక్స్ అనే పదం వాడారు. మనుషులకి కృతజ్ఞతలు తెలుపుతాం, దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలుపుతాం. గమనించాలి, మనుషులకి ఏం చెప్తాం? కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలుపుతాం. అయితే కృతజ్ఞత స్తుతుల గురించి మనం ఇలా ఆలోచిద్దాం. మొదటగా అంత్యకాలంలో మనుషులందరూ ఎలా ఉంటారని చెప్తూ ఒక మాట తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ చదువుకుంటే, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అక్కడ అండర్లైన్ చేసుకుంటాం మనము. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే అంత్య దినం అంటే అర్థం ఏంటంటే చివరి దినాలు, యేసుక్రీస్తు వారు రాకడ ముందు దినాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇదే కాలం అండి. ఈ కాలంలో మనుషుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందని చెబుతూ కొన్ని లక్షణాలు చెప్పారు. వాటిలో స్వార్థం ఎక్కువ పెరిగిపోతుందట, ధనాపేక్ష డబ్బు పిచ్చి పెరిగిపోతుందట. అలాగా ఒక లిస్ట్ అంతా ఇచ్చారండి. బెంకంలాడు అంటే గొప్పలు చెప్పుకునేవారు, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, అహంకారులు, దోషకులు, తిట్టేవారు. వీళ్ళతో పాటు ఒక పదం చేర్చారు. ఏంట పదం? కృతజ్ఞత లేనివారట. అంటే దేవుని గ్రంథము వీళ్ళందరి లిస్టులో ఎవరి పేరు చేర్చింది? లిస్టులో కృతజ్ఞత లేని వారిని ఈ లిస్టులో చేర్చిందండి. అంటే దేవుని దృష్టిలో మనకి ఏం అర్థం అవ్వాలంటే, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అటువంటి వ్యక్తి, కృతజ్ఞతలు ఎవరైతే చెప్పట్లేదో దేవునికి, అటువంటి వ్యక్తి ఇద్దరు కూడా సమానమే దేవుని దృష్టికి. జాగ్రత్త వినాలి. దేవుని దృష్టికి అహంకారి ఒకటే, దేవుని దృష్టికి కృతజ్ఞతలు తెలపకపోవడం కూడా ఒకటేనండి. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? కృతజ్ఞతలు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. క్రైస్తవ జీవితంలో కృతజ్ఞతలు తెలపడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకి గ్రంథం బట్టి మనకు అర్థమవుతుంది. అసలు కృతజ్ఞతలు ఎవరు చెల్లించాలి? మనమే చెల్లించాలని, క్రైస్తవులే చెల్లించాలని. చనిపోయిన వారు కృతజ్ఞతలు చెల్లిస్తారా, లేకపోతే బ్రతికున్న వారు కృతజ్ఞతలు చెల్లిస్తారా? బ్రతికున్న వారే చెల్లించాలండి, చనిపోయిన వారు చెల్లించలేరు. కీర్తన గ్రంథం చదువుకుంటే, కీర్తన 6వ కీర్తన 5వ చదువుకుంటే కీర్తనకారుడు అంటారండి. 6వ కీర్తన 5వ చదువుకుందాం. స్పీడ్ చదవాలి. మరణమైన వారికి జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తారని అక్కడ కీర్తనకారుడు ప్రశ్న వేస్తున్నాడండి. అంటే దేవునికి స్తుతులు ఎవరు చెల్లించాలి? సజీవులే చెల్లించాలి. చనిపోయిన వారు చెల్లించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ తరం అయిపోయింది, వాళ్ళకి ఇంకా వంతు అయిపోయింది. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే సజీవులు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే మనమే బ్రతుకున్న మనమే దేవుని కృతజ్ఞతలు చెల్లించాలని. కానీ మనం చెల్లిస్తున్నామా? కృతజ్ఞతలు చెల్లించట్లే, చాలా తక్కువ చెల్లిస్తున్నామండి. ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు దేవునికి?
రోజులు ఎంతమంది చెప్తున్నారు? ఒక వారంలో ఎన్నిసార్లు మనం దేవుడిని స్తుతిస్తున్నాం, ఎన్నిసార్లు మనం దేవుని తలుచుకుంటున్నాం? ఇంకా మనం ఆలోచించగలిగితే ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక మన జాత గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అంటే యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు అధికారంలో సమస్తమును గూర్చి అండర్లైన్ చేసుకోండి. అక్కడ సమస్తమును గూర్చి అంటే అర్థం ఏంటి? మనకు కలిగి ఉన్న దాని గురించి మనం ఏం చేయాలట? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు, నిరంతరం ఏం చేయాలట? మనము కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. ఎప్పుడు చెల్లించాలి? ఎల్లప్పుడూ అన్నారండి. ఎల్లప్పుడు అంటే అది ఒక రోజుల పరిమితమా? లేదా అంటే దాని అర్థం ఏంటంటే మనము చనిపోయినంత వరకు మనం ఏం చేయాలండి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే మనం చనిపోతామో మనం చెల్లిస్తాను అన్నాక దేవుడు యాక్సెప్ట్ చేయడం, మనం చెల్లించడం వంతు లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత మనం చెల్లిద్దామన్నా దేవుడు యాక్సెప్ట్ చేయడు. అసలు మన చెల్లి మనకి వంతు లేదు భూమి మీద మనకి. కాబట్టి ఇక్కడ గ్రంథం ఏం సెలవుస్తుందంటే, మనసు చదువుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తను గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు మనం చెల్లించాలని గ్రంథకర్త సెలవిస్తున్నాడు. అదే విధంగా కొలస్సీ రాసిన పత్రిక 3:17 చదువుకుంటే, కొలస్సీ రాసిన పత్రిక 3:17 చదువుకుందాం. గ్రంథం ఉంటే దయచేసి అందరూ గ్రంథాన్ని తెలిసి మీరు కూడా చదవాలి, మీరు కూడా చూడాలి వచనాన్ని. 3:17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరంట చేయుడి. మరొక మాటలో పౌలు గారు కొలస ఉన్న సంఘానికి ఏమంటారంటే, మీరు మాట చేత గాని క్రియ చేత గాని అంటే అర్థం ఏంటంటే, మీరు ఏమి చేసినా సరే, మీ కుటుంబాలు ఏ మేలు జరిగినా సరే మనం ఏం చేయాలి? మొదట కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. దేవునికి చెల్లించిన తర్వాత మనం మిగతా పనులు చూసుకొచ్చాను. మొదట చేయవలసిన పని ఏంటంటే, మనం కృతజ్ఞతలు దేవునికి మనము చెల్లించాలి. ఇప్పుడు దేవునికి మనం చెల్లించే కృతజ్ఞతలు అనేవి అది ఏదో ఒక ఫార్మాలిటీగా చెప్పబడిందా, లేకపోతే ఒక ఆజ్ఞగా చెప్పబడిందా? ఆజ్ఞ అంటే అర్థం ఏంటండి? ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసింది. మామూలుగా నోట మాట వేరు, ఆజ్ఞ వేరు. ఆజ్ఞ అంటే ఏంటి? రూల్ అంటే ఖచ్చితంగా జరిగి చేయవలసిందండి. కృతజ్ఞతలు చెల్లించడం అయితే ఒక ఆజ్ఞ అండి, అది ఏదో ఫార్మాలిటీ చెప్పడం మాట కాదు. మీకు ఒకసారి 1 తెస్సలోనికీయుల పత్రిక 5:10 చదువుకుంటే, 1 తెస్సలోనికీయుల పత్రిక 5:10 చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఏంట దేవుని చిత్తము? కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తం అంటండి. అది ఆజ్ఞ. అది మనుషుల క్రైస్తవులందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? కృతజ్ఞతలు చెల్లించమన్నది ఆజ్ఞ. థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. థ్యాంక్స్ అనే పదము మన నోట్లో నానాలి ప్రతిరోజు కూడా. ఎలా చెల్లించిన తర్వాత ఆలోచిద్దాం. మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటగా మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సజీవులు మాత్రమే చెల్లించాలి, బ్రతికున్నప్పుడు మాత్రమే చెల్లించాలి. దేని గురించి అంటే సమస్తము గూర్చి మనం దేవునికి చెల్లించాలి. ఇక్కడ ఒక మాట ఏం రాయబడింది? మనసు చదువుదాం వచనము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఏంట విషయాలు? దేని గురించి మనం చెల్లించాలి మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు కొన్ని పాయింట్ మనం ఆలోచించిన తర్వాత మనం డీప్ స్టడీ చేద్దాం. మొదటగా కీర్తనకారుడు ఒక వచనం రాస్తూ 129 కీర్తన 14 చదువుకుంటే, 129 కీర్తన 14 చదువుకుందాం. సారీ 119 14 139 14 సారీ.
నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. మొదటగా మన దేవునికి ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతలు? మనల్ని కలుగ చేసినందుకండి. తల్లి గర్భంలో మన అందరూ పుట్టాం కదా, మన అందరూ ఎలా పుట్టామండి భూమి మీద? మన తల్లిని మన కండం ద్వారా మన అందరూ భూమి మీద పడ్డామండి. మళ్ళీ తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? మనల్ని దేవుడు. ఎంత చక్కగా నిర్మించిన దేవుడు మనల్ని మంచి రూపం ఇచ్చి కళ్ళు ఇచ్చి, నిజంగా కీర్తనకారుడు ఆశ్చర్యపోయి ఏమంటారంటే, మన యొక్క శరీర నిర్మాణం బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అక్కడ కీర్తనకారుడు అంటున్నారండి. అదే అధ్యాయము మనం 13 చదువుకుంటే, 13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే అని ఎవరన్నాడు? దావీదు అంటున్నాడండి. తల్లి గర్భంలో నన్ను నిర్మించింది నువ్వే తండ్రి, నువ్వే నాయన అని దేవుని స్తుతిస్తూ ఆయన ఈ మాట ఏమన్నారంటే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటున్నాడండి. నిజంగా ప్రియులారా, మన శరీరంలో మన శరీరంలో ఒక ప్రపంచం ఉందండి. నిజంగా మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఎన్నో పనితీరు నడుస్తుంది, మనకు తెలియకుండా ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. మన లోన గుండె పనిచేస్తుంది, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, మనం తింటున్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందండి, లోన ఎంత ఫంక్షన్ మీకు తెలుసండి. నిజంగా అసలు మన గుండెట ఒక జీవితకాలంలో చూసుకుంటే ఒక ట్రైన్ పెట్టి సరిపడా ఒక రక్తాన్ని ఒక ట్రైన్ పెట్టిలో నింపితే ఎంత రక్తం అయితే ఉంటుందో అంత రక్తాన్ని మన గుండె సరఫరా చేస్తారు జీవితం మొత్తం అంత. నిజంగా ఎంత సృష్టి అండి దేవునిది. మన మూత్రపిండాలు కూడా మన తాగుతున్న వాటర్ని ఫిల్టర్ చేసి అందిస్తూ ఉంటుందండి. ఇలాగా మన బాడీని చూసుకున్న ప్రతి పార్ట్కి కూడా ఒక్కొక్క పని దేవుడు ఏర్పరిచి ఆ సిస్టమ్ అంతా ఎవరు నడిపిస్తున్నాడో లోన దేవుడు నడిపిస్తున్నాడు అండి. మనం ఎప్పుడో నెట్లో చూశాను, మనలో ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, రక్తనాళాలు ఉంటాయి కదండి, దాంతో రక్తం ప్రవహిస్తే బాడీ మొత్తం మీద ఆ రక్తనాళాలన్నీ మనం పరిస్తే భూమి మీద కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది అటండి. రక్తనాళాలన్నీ భూమి మీద పరిస్తే ఒక 1000 కిలోమీటర్లు ఉంటాయట. ఒక మనిషి తయారు చేయగలరా ఎప్పుడైనా? ఒక జీవం ఉన్న మనిషిని దేవుడు తప్ప ఎవరు తయారు చేయలేడండి. ఆ ప్రోడక్ట్ని ఒక తల్లి మూసి కంట తప్ప ప్రోడక్ట్ని ఉత్పత్తిని తల్లి సృష్టించలేదు. కడుపులో పిండంలో సృష్టించింది ఎవరు? దేవుడు. గర్భం నుంచి రావడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు అంతే. అది గ్రహించాలి. అది ఎవరు గ్రహించారు? ఇక్కడ దావీదు గ్రహించాడు. కానీ మనం ఏం గ్రహించాలి? నేను పుట్టింటే మనం ఏమనుకోవాలి? దేవుని బట్టి నేను పుట్టాను, భూమికి వచ్చాను అని మనం గ్రహించాలి. ఆ గ్రహించడం మనకి ఏమవుతుంది? నాయన నీకు స్తోత్రమో మన అనాలన్నమాట. నీకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అంటే మొదట మనం దేనికి శుద్ధి చెల్లించాలంటే దేవుడు మనల్ని నిర్మించిన విధానం బట్టి మన ముందరగా దేవునికి స్తుతులు చెల్లించాలి. 2 విషయం ఆలోచించగలిగితే, దేవుడు నిర్మించినంత మాత్రమే కాదు కానీ పిండం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఏం చేశారంటే, మరి మనం తినడానికి మనకి ఇప్పుడు ఆహారం ఉండాలా లేదా? మనం బ్రతకడానికి భూమి మీద మనిషి బ్రతకాలంటే మనిషికి ఏమి ఉండాలండి? ఆహారం ఉండాలి. మన ఆహారం ఇస్తుంది ఎవరు? ఆహారం ఇస్తుంది కూడా దేవుడేనండి. ఇప్పుడు మరి ఆహారం ఇచ్చినప్పుడు దేవుడు, ఇప్పుడు మనం తింటున్నప్పుడు దేవుడు ప్రార్థన చేసుకొని తినాలా లేదా? తినాలి. యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచయం చేసినప్పుడు కొన్ని మాటలు చదువుకుంటే ఆయన ఎప్పుడు ఆహారం తిన్నా సరే ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత తినేవారండి. ఉదాహరణకు ఒక మాట చదువుకుంటే మత్తయి సువార్త 15:36 చదువుకుంటా ఒకసారి. మత్తయి సువార్త 15:36 చదువుకుందాం. 15:36 వచనము. 36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. చాలండి. ఇదే కాకుండా ప్రభురాత భోజనం తీసినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కృతజ్ఞతలు చెల్లించిన పదం ఉంటుందండి అక్కడ. అది మనకు మాదిరి. నిజంగా మనం ఎప్పుడైనా సరే మనం ఆహారం తింటున్నప్పుడు ఖచ్చితంగా మనం స్తుతులు చెల్లించాలండి. అంటే ప్రార్థన రూపంలో వెంటనే పెట్టారు కదా మన కడుపు తోసేయకూడదండి. అది మంచి పద్ధతి కాదు క్రైస్తవులుగా. ఎంత రుచిగల పదార్థమైనా సరే మన తినే ముందు ప్రార్థన ద్వారా తినాలండి. ఖచ్చితంగా రూల్ అండి అది. ప్రార్థన ద్వారా మనం తినాలి. అర్థమవుతుందా? మరొక చదువుకుంటే 1 తిమోతి పత్రిక 4:4 చదువుకుందాం. తిమోతి పత్రిక 4:4 చదువుకుంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడాలని పదం ఉంటుందండి అక్కడ. అంటే ఆ సందర్భం పెట్టి మనం చదువుకుంటే దేవుడే మొత్తం సృష్టించాడు అని చెబుతూ ఆహార వస్తువుల గురించి కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని అంటాడు పౌలు. అంటే మనం పుచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఆహారం తీసుకున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. అంటే అర్థం మనం థ్యాంక్స్ చెప్పాలి, నాయన నాకు ఈ ఆహారం ఇచ్చిన నీకు స్తోత్రము, నీకు స్తుతులు మనం మాట చెప్తూ మనం ఆహారం సేవించాలని. ఇప్పుడు మన పంటల ద్వారా మనకు ఆహారం వస్తుంది, పంటల లేకపోతే పరిస్థితి అండి. మనం తింటున్న ఆహారం ఎలా వస్తుంది? మరి రైస్ ఎలా వస్తుంది? పంట పండితే రైస్ వస్తుంది కదా. మరి పంట ఎలా పండుతుంది? వర్షాలు పడాలి. వర్షం దయచేస్తున్నారు, దేవుడే దయచేస్తున్నారు. ఏదైనా సరే అండి, అంటే మనకి ఇవన్నీ కనబడిన క్రియలండి. మనం ఎంతసేపు మన ఆలోచనలు కొంటే అంటే వర్షం పడుతుంది, పంటలు పడుతుంది, మన ఇంటికి ధాన్యం వస్తుంది, మనం తింటున్నాం, డబ్బులు అమ్ముకుంటాం తప్ప మరి వర్షం పరిపిస్తున్నాడు, పంటను పండిస్తున్నాడు భూమిలో నుంచి. ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఎవరికి అమ్ముతున్నప్పుడు అప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు. కానీ మనకి ఏమవుతుందంటే రెండోదిగా ఆహారం మనకు దయచేసినందుకు మన దేవుని మనము కృతజ్ఞతలు చెల్లించాలండి. మూడోది ఏంటంటే దేవుడు నిర్మించిన వస్తువులు సృష్టిలో మనం చూడడం బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. రోమిల్ రాసిన పత్రిక 1:21 చదువుకుంటే, రోమిల్ రాసిన పత్రిక 1:21 చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులేరు. అయితే ఇక్కడ మనం 20 నుంచి చదువుకుంటే ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించబడిన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులే ఉన్నారు. మరి వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చాలా మంది, కొంతమంది సమాజంలో, ప్రపంచంలో దేవుడు లేడని అంటారండి. అసలు దేవుడు లేడని నాస్తికులు అంటారు వాళ్ళని. దేవుడు లేడని అంటారండి. అసలు దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడని ఒక చిన్న రుజువు ఏంటండి? సూర్యుడు కనబడుతున్నాడు. సూర్యుని ఎవరు నిర్మించాడు? చంద్రుడు కనబడుతున్నాడు కదా, పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు కనబడుతున్నాయి కదా, వృక్షాలు కనబడుతున్నాయి కదా. వీటి చూస్తే మనకు అర్థం అవుతుందండి. ఇప్పుడు సూర్యుడు చూస్తే మనకు అర్థం కదా, సూర్యుడు క్రమం ఉందా లేదా? ఉదయం వస్తాడు, సాయంకాలం ఏమవుతాడు? అస్తమిస్తాడు. నాకు క్రమం ఉందా లేదా? మళ్ళీ రేపు సూర్యుడు వస్తాడా? వస్తాడు. మరి ఈ సృష్టిని చూసిన తర్వాత మనకు ఒక విషయం ఏం అర్థం అవ్వాలి? అసలు విశ్వాన్ని నడిపిస్తుంది ఒక విషయం మనకు అర్థం అవ్వాలా లేదా? అర్థమై కూడా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, భక్తిహీనులు దేవుడు లేడని అంటారండి. సృష్టిలో సమస్తము కనబడుతుంది, సమస్తం చూస్తున్నారు, ఓ క్రమంలో వెళ్తుంది, అయినా సరే చాలా మంది దేవుణ్ణి విశ్వసించట్లేదండి. అందుకే ఇక పదం ఏం వాడారంటే, మళ్ళీ చదువుకుంటే ఒకసారి 21, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని అంటే చెల్లించలేరండి. ఇక్కడ మనకు ఏం అవ్వాలంటే, మనం కూడా వాళ్ళ వల్ల కాకుండా మనం స్తుతులు చెల్లించలేండి. ఒక మంచి ప్రదేశంకి వెళ్ళాం అనుకోండి, ఒక మంచి సముద్రం చూసాం, మనం అప్పుడు మన మనసు ఏమనుకోవాలండి? దేవానికి స్తోత్రము, ఇంత గొప్ప సముద్రం సృష్టించావు. ఒక మంచి, నేను ఒకసారి మా ఫ్యామిలీతో నార్త్ ఇండియా వెళ్ళాము. అక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ హిమాలయ ప్రాంతాలను చూసాం. నిజంగా ఆ కొండలు, ఆ మంచు వర్షం నిజంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. మనసులో అనుకున్నాం, దేవుడు ఎంత అందంగా సృష్టించాడో. రకరకాల పువ్వులు ఉన్నాయండి, ఆ పువ్వులు రకరకాల కలర్స్తో ఉంటాయి, చాలా అందంగా కనబడతాయండి. ఇవన్నీ కూడా అవన్నీ వాటంతా అవి పుట్టి ఎవరు సృష్టించారండి? అవన్నీ కూడా దేవుడే సృష్టించిన, వాటంతా పుట్టలేదండి అవన్నీ కూడా. అవన్నీ చూసిన తర్వాత మన పళ్ళు తింటున్నాం, ఆ పళ్ళు ఎలాగ వస్తున్నాయి? అంతా కూడా సమస్తం అంటే దాన్ని బట్టి మన అది కూడా మన పొందుకున్న మేలు బట్టి కూడా, దాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం గుర్తుపెట్టండి. మొదటి పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే, మనం పుట్టినందుకు మన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండోది ఏంటంటే, దేవుడు మనకు ఆహారం దయచేస్తున్నందుకు మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడోది ఏంటంటే, మనకు కావాల్సిన వనరులు, వస్తువులు మన చుట్టూ ఉండడం బట్టి మన దేవునికి స్తుతులు చెల్లించాలి.
సూర్యుడు ఒకరోజు రాలేదనుకున్న పరిస్థితి ఎలా ఉంటుందండి? అప్పుడు చీకటిగా ఉంటే పనులు అవుతాయి. అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందని. అంటే దాన్ని బట్టి, అంటే వస్తువు అంటే ఈ గ్రహాలు ఇవన్నీ అనుకోండి. అలాగా మన చుట్టూ ఉన్న వస్తువులు, దాన్ని బట్టి మన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. నాలుగోది ఏంటంటే దేవుడు మనకు చేసిన ఉపకారాలు బట్టి మన దేవునికి స్తుతులు చెల్లించాలండి. మనకు చేసిన ఉపకారం అంటే అర్థం ఏంటండి? ఉపకారం అంటే మంచి పనులు, మేలులు. దేవుడు మన అందరి జీవితంలో మేలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడండి. ఒకసారి మనము కీర్తన చదువుకుంటే 145వ కీర్తన 8 నుంచి 10 చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారండి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నిధించుదురు. అక్కడ చాలు. ఇక మనం చదువుకుంటే ఉపకారం అంటే అర్థం క్రియలు. ఉపకారం అంటే మంచి క్రియలండి, మంచి మేలులు. ఉపకారాలు 2 రకాలు ఉన్నాయి. భౌతిక ఉపకారాలు ఉన్నాయి, ఆత్మీయ సంపద ఉపకారాలు ఉన్నాయి. ఆ రెండు ఆలోచిద్దాం. భౌతిక ఉపకారం అంటే అర్థం క్రియరా. ఇప్పుడు మనకు కుటుంబం ఉందా లేదా? మన కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో భార్య భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇలాగ కుటుంబం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. నానాటికి కూడా గ్రంథం స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, ఒక కుటుంబం కట్టబడాలంటే ఎవరు ప్రమేయం ఉండాలి? అక్కడ దేవుని ప్రమేయం ఉండాలి. ఒకసారి మనం ప్రతి వచనం కూడా, ఉదాహరణకి సామెతలు 19:14 చదువుకుంటే, సామెతల గ్రంథం 19:14 చదువుకుంటే, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానమని పదం ఉంటుందండి. వచ్చినాం చదవండి ఒకసారి, స్పీడ్ చదువుకుందాం. గృహమును విత్తమును ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అనే గ్రంథం సెలవిస్తుందండి. ఒక కుటుంబంలో ఒక భార్య రావాలంటే ఎవరు దానం చేశారట? అక్కడ దేవుడే దానం చేసిన గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందండి. సుబుద్ధి గల భార్యని దేవుడు దానం చేస్తేనే కుటుంబంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. భార్యను మాత్రం దేవుడు ఇవ్వట్లేదు మనిషికి, కానీ మగ వ్యక్తికి. పిల్లలు కూడా దేవుడిచే బహుమానం అండి. 120 కీర్తన 3 చదువుకోండి. మనకు తెలిసిన మాటే. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన బహుమానమే. ఎవరు బహుమానం అంటే? గర్భఫలం దేవుడు బహుమానం. అది మేలు కాదండి? ఒక కుటుంబంలో పిల్లల కుటుంబానికి అలంకారం కాదా? ఎంతో అలంకారం. మరి అటువంటి పిల్లలు ఎవరిస్తున్నారు? దేవుడు బహుమానం గ్రంథం స్పష్టంగా పేర్కొందండి. భార్య యెహోవా దానం పేర్కొంది, పిల్లలు యెహోవా బహుమానంగా పేర్కొంది. ఇంకా ప్రసంగ గ్రంథము 3:13 చదువుకుంటే, ప్రసంగ గ్రంథము 3:13 చదువుకుంది. అన్నపానములు పుంజుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. ఈ మాట రాస్తుంది జ్ఞాని సొలొమోను అండి. అన్నపానలు పుచ్చుకొనుచు అంటే అర్థం, కుటుంబంలో ఒక భార్య, పిల్లలు, భర్త సుఖశాంతులతో వాళ్ళకున్న జీతంతో, వాళ్ళ కష్ట జీతంతో తింటూ హ్యాపీగా ఉంటున్నారంటే, ఆ మాటను ఏమన్నారు అక్కడ గ్రంథకర్త? దేవుడిచ్చు బహుమానం అంటున్నాడండి. అది కూడా దేవుడు వల్ల మనకు పొందిన మేలండి. అది కూడా అంటే మనకి ఏమనుకుంటుందంటే, ఇవన్నీ కూడా మనకు కనబడవు, కంటిగా కనబడదు. మనం ఏమనుకుంటాం అంటే, సంబంధాలు వెతుకోం, సంబంధం వచ్చింది చేసుకున్నాం, సంసారం చేసాం, పిల్లలు పుట్టారు, నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను, డబ్బులు వస్తున్నాయి అనుకుంటాం. కానీ అన్నిటి వెనకాల దేవుని కృప ఉందని మనం గ్రహించాలండి. అన్యులకు తెలియదు, వాళ్ళు గ్రహించలేరు. కానీ ఒక క్రైస్తవులకు మనమే విశ్వసించాలంటే, మన కుటుంబం వర్ధిల్లుతుందంటే, మన కుటుంబంలో అభివృద్ధి చెందుతుందంటే, అది దేవుని కృప మన ఇంటి మీద ఉందని మనం గ్రహించాలండి. అలా గ్రహించినప్పుడే మన హృదయం నుండి కృతజ్ఞతలు వస్తాయండి దేవునికి. ఇది భౌతికమైన ఉపకారాలండి. అంతకు మించిన ఆత్మీయ ఉపకారాలు ఉన్నాయి. అవి మనం ఆలోచించగలిగితే, ఆత్మీయ ఉపకారాల్లో రోమీయులకు రాసిన పత్రిక 7:23 చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7 నుంచి 23, 24 చదువుకుంటే, పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ కొన్ని మాట్లాడతారండి. ఉన్నట్లు నాకు కనబడుచున్నది, పోరాడుచు
నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నానని పౌలు గారు అంటారు. ఎప్పుడే మాట అన్నారంటే యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అండి. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుని అనిపించి మహిమను పొందలేకపోతున్న స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మన బదులు మన చేసిన పాపానికి, మన చేసిన తప్పులకి ఆయన మీద వేసుకొని ఆయన తన ప్రాణ బలిగా ఇచ్చాడండి. మనం అబద్ధం ఆడాం, శిక్ష ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు వారికి వచ్చింది. మన బూతులు ఆడాం, శిక్ష ఎవరికి వచ్చింది? మనం త్రాగాం, మన తందనాలు ఆడాం, పనికి మన పనులని మనం చేసాం, శిక్ష ఎవరికి వచ్చిందండి? అసలు యేసు రాకపోతే పరిస్థితి ఎలా ఉండదు? మనందరం కూడా యేసుక్రీస్తు గారు భూమి మీద రాకపోతే మనందరం నిత్య నరకం గతండి. నిజంగా ఆయన కానీ రాకపోతే మన స్థితి ఎలా ఉంటుంది? నిజంగా ఆలోచించండి. ఎందుకంటే మన పాపను జయించలేమండి, మన శక్తి చాలదు. నేను ఎప్పుడు ఒక అబద్ధం కూడా ఆన్లైన్ ఎవరైనా గుండె మీద చేసే మాట చెప్పగలండి ఎప్పుడైనా మనం? నేను ఎప్పుడు ఒక తప్పు మాట ఆడలేదా మాట అనగలనా? నేను ఎవరిని నా హృదయంలో ఒక స్త్రీని మోహం చూపు చూడలేదు ఎవరైనా పురుషుడు అనగలరా? అనలేరండి. మన శరీరము పాప నిలయము. అటువంటి పాపకరమైన స్థితిలో నుండి యేసుక్రీస్తు వారి మరణం మనకి పాపతో విడిపించారండి. నిజంగా అది యేసుక్రీస్తు ఆపే ఏవి ఉంది మన స్థితి రాకపోయి ఉంటే మన ఖచ్చితంగా దేవుడు మనం తీసుకెళ్లి తీర్పు ద్వారా మన అందరూ కూడా మండుచుని అగ్నిపండు పడేసేవారండి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే యేసుక్రీస్తుని పంపిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారండి. మన స్తుతులు యేసుక్రీస్తుని పంపిన తండ్రికి చెల్లించాలి. మన గురించి ప్రాణ పెట్టిన యేసుక్రీస్తు కూడా మన కృతజ్ఞతలు చెల్లించాలండి. కాబట్టి గొప్ప ఉపకారం ఏంటంటే యేసుక్రీస్తు మన జీవితంలో రావడం అండి. నిజంగా ఆయన అంగీకరించడం వలన మనందరం కూడా శిక్ష నుండి తప్పించుకున్నామండి. లేకపోతే భయంకరమైన శిక్ష మనం చనిపోయిన తర్వాత ఉంటుందండి. ఇప్పుడేం కనబడదు, మన కంటికి ఇప్పుడేం కనబడదండి. ఇప్పుడంతా లోకం అంతా ఆకర్షణీయంగా అందంగా ఉంటుందండి. ఒక్కసారి కన్ను మూస్తుంది కానీ పరిస్థితి మనకి ఎవరికి అర్థమవుతుంది. ధనవంతుడు లాత సందర్భం తెలుసు. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడేమో చాలా తనకి ఇష్టం బతికాడండి, ఎంజాయ్ చేశాడు, ఆనందంగా ఉన్నాడు, అంతా బాగానే కనబడుతుంది. కాకపోతే ఎప్పుడైతే కన్ను మూసాడు అంటే ఎటు వెళ్ళిపోయాడండి ఆ వ్యక్తి పాదాలలో బాధపడుతున్నాడండి. అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది ఆ వ్యక్తికి? పోయిన తర్వాత వచ్చింది, బతికినప్పుడు రాలే. అప్పుడేమంటున్నాడు అబ్రాహాముతో, నాయన నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, దయచేసి ఎవరినో ఒకరు 5 పంపు, వాళ్ళు ఇక్కడ రాకుండా ఎవరినో సువార్త ప్రకటించమని అబ్రాహాముతో వేడుకుంటానండి. అప్పుడు మనిషికి ఒకటే జన్మ, ఒకటే జీవితం. ఈ జీవితంలోనే ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని నమ్మి పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడు ఆ వ్యక్తికి పరలోక వేసిన గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇలాగా మన దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే యేసుక్రీస్తుని పంపారు కాబట్టి మనం కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. మరొక మాట చదువుకుందాం. మనము కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 చదువుకుంటే, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును. అలా మనకి ఎందుకు వచ్చేస్తారు బ్రదరు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాతులకు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాము అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నారంటే మనల్ని పాపులు ఉన్న మనల్ని తన హక్కున చేర్చుకొని ధైర్యం చేర్చుకొని మనందరూ కూడా పరలోకాన్ని ఇస్తాను, నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తానని గొప్ప అవకాశం దయచేసిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. అక్కడ ఎందుకు మరొకసారి చదువుకుంటే ఇక్కడ తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివరగుటకు. ఎప్పుడైతే వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడో అప్పటి నుంచి దేవుని బిడ్డగా అవుతాం. అందరం కూడా దేవుని కుమారుడైన వారసత్వం అందరికి వస్తుందని. అప్పుడు మనందరూ కూడా చనిపోయిన తర్వాత మనందరూ కూడా ఆయనతో కూర్చోబెట్టుకుంటాడు, ఆయనతో తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి నేను స్తోత్రము కృతజ్ఞతలు తెలుసుకుంటాను ఇక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఇదంతా కూడా ఆత్మీయ సంబంధమైన ఉపకారాలు.
భౌతిక ఉపకారాలు ఏంటి? కుటుంబం, భార్య, పిల్లలు, కష్టార్జితం, అన్నపాలు పుచ్చుకోవడం, అది భౌతిక సంబంధ ఉపకారాలు. అయితే ఆత్మీయులు ఏంటంటే రక్షణ మొదటిది, రెండోది ఏంటంటే పరలోక స్వాస్థ్యము. మరొక మాట చదువుకుందాం, లాస్ట్ మాట ప్రకటన గ్రంథం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 11:17 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11:17 చదువుకుంటే 17 వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు చెల్లించున్నాము అంటారండి. అక్కడ సందర్భం ఆలోచించగలిగితే నలుగురు పెద్దలు, 24 పెద్దలు 16 ఉంటుందండి. ఆ పెద్దలు దేవుడు ఏమంటారంటే, నాయన సర్వాధికారి ప్రభువా తండ్రిని ఉద్దేశించి అంటూ, నీ మమ్మల్ని ఏలుచున్నావు, నువ్వు పరిపాలిస్తున్నావు, నీ ఏలుబడి చాలా గొప్పది అని చెప్పుతూ ఆయన ఏలుబడిని జ్ఞాపకం చేసుకుంటూ నేను మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అంటున్నారండి వాళ్ళు. ఇందుని బట్టి అంటే పరిపాలన బట్టి దేవుడు ఏలుతున్నాడు, ఆ దేవుని యొక్క మహా అధికారం బట్టి అక్కడ కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఉపకారాలు. కాబట్టి పిల్లరా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముగించేద్దాం. మనం మొదలుగా ఏం నేర్చుకున్నామంటే, ఈ అంత్యకాలంలో మనుషులందరూ స్థితి ఎలా ఉంటుందంటే కృతజ్ఞత లేని వారుగా ఉంటారని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇటువంటి భయంకర సమాజంలో క్రైస్తవులు ఉన్నప్పుడు మన వారవేళ ఉండక మన ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా మన జీవితాలు ఉండాలని గ్రంథం చెప్తుంది. ఇప్పుడు దేని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలంటే మనం ఒకటి చదువుకుంటూ వచ్చాం. మొదటగా మనం పుట్టించే విధానం బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత దేవుడు మనకు దయచేసిన ఆహారం బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత మనకి ఇచ్చిన కుటుంబం బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ కూడా భౌతిక ఉపకారాలు. ఆత్మీయ ఉపకారాలు ఏంటంటే మనం దేవునికి మనకిచ్చిన రక్షణ బట్టి మనం దేవునికి చెల్లించాలి. రెండోదిగా మనకు పరలోకాన్ని ఇస్తాననే మాటను వాగ్దానం బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడోదిగా నీ మమ్మల్ని ఏలుతున్నావు నిరంతరం, దాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు అనేవి ఇది ఆజ్ఞ అనే విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం అన్నాడు తెస్సలోనికీయుల పత్రికలో మనం చదువుకున్నాం కదా. క్రీస్తు యేసునందు దేవుని చిత్తము, చిత్తం అంటే ఆజ్ఞ అండి. అది యేసుక్రీస్తు వారు ఏమంటారండి, ప్రభువు పిలిచేవాడు ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన చిత్త ప్రకారం చేయవాడే, చిత్త ప్రకారం చేయవాడే పరలోక ప్రవేశిస్తాడు. యేసు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. మరి ఆయన చిత్తం ఇక్కడ ఏమని చెప్పబడింది, ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించడం. నువ్వు చెల్లించకపోతే ఆయన చిత్తాన్ని మీరినట్టే. చిత్తాన్ని మీరిన వ్యక్తిని దేవుడు పరలోక రాజ్యానికి అర్హత రానివ్వడండి. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల ఎవరు లేరు, అది చాలా దూరంగా, ఊరికి దూరంగా ఒక ప్లేస్ అనుకోండి. రక్తం ముడుగులు పడుకున్నారండి. అటువైపు వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించిన తర్వాత ఈ బాగుపడిన వ్యక్తి ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు సహాయం ఇచ్చిన వ్యక్తికి కోపం వస్తుందా రాదా అండి? ఒక 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి చచ్చిపోతున్న వ్యక్తిని తీసుకెళ్ళి బాగుపరిచి వైద్యం చేసిన తర్వాత ఈ వ్యక్తి కోపపడడం న్యాయం ఉందా లేదా? సహాయం ఇచ్చిన వ్యక్తి కోపపడడం న్యాయం ఉందా లేదా అండి? ఉందండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సహాయం చేసిన వ్యక్తి ఎవరండి? ఆత్మీయంగా దేవుడండి. ఆ పడిపోయిన వ్యక్తి ఎవరండి యాక్సిడెంట్లో? మనమేనండి. అంటే ఇది పాపలోకం అయితే పాపం నుంచి మనల్ని తీసి కడిగి వేసి మనల్ని దేవుడు అంత స్థితిలో కూర్చోబెడితే మన దేవుని మర్చిపోతున్నాం. పిల్లరా, మన జీవితంలో కృతజ్ఞత స్థుతులు ఎక్కువగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంలో ఈ స్థుతులు మనం కృతజ్ఞత స్థుతులు పెట్టుకుంటే మన సంఘం ద్వారా దేవుడికి మహిమ వెళ్తుంది, సంఘం ద్వారా క్రీస్తుకు మహిమ వెళ్తుంది. కాబట్టి మనం కృతజ్ఞతగా బతుకుదాం, థ్యాంక్స్ చెప్తూ బతుకుదాం. రోజు ఇక నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆహారం తినే ముందు ప్రార్థన చేసుకుని తిందాం. అంటే కృతజ్ఞత ఎలా తెలుపుకుంటాం అంటే నోటి మాటతో తెలుపుకోవచ్చు, ప్రార్థన ద్వారా తెలపచ్చు, పాటల ద్వారా తెలపచ్చండి. మన దేవుడిని స్థుతులు తెలుపుకుంటే మన జీవితం గడిపితే దేవుడు అనుగ్రహించిన పరలోకాల మంద కూడా మనందరినీ కూర్చొని పెడతారని దేవుని వాక్యం స్పష్టంగా మనకి సెలవిస్తుంది. దేవుడి మాటని దీవించి ఆశించిన కాక ఆమేన్. అందరూ ఉండాలి.